బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. గారి ప్లేస్ లో మీరు రిప్లేస్ అయ్యారు కాబట్టి ఆ షోకి మీరు వచ్చినప్పుడు కొత్తగా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందామా, లేకపోతే ఆ వీడియోస్ చూడటం గానీ? వీడియోస్ అన్ని చూసాను, వాళ్ళు ఎంత బోల్డ్ గా చేశారు ఏంటి అనేది వీడియోస్ అన్ని చూసాను. సింగర్ కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు చేస్తారు, మన పాయింట్ ఆఫ్ వ్యూ లో మన బాడీ లాంగ్వేజ్ లో మన సూట్ అయినట్టు మనం చేస్తాం. ఓకే, అంటే అనసూయ గారి వల్లే మీరు ఆ షోకి వచ్చారనే కామెంట్ నిజం అది? అయ్యో లేదప్ప, అనసూయ గారు ఎవరనే నాకు తెలీదు. అలా ఇప్పుడు తెలుసా ఎవరు? ఇప్పుడు కలిసాం కదా, చాలా సారి మీట్ అయ్యాం. ఎప్పుడు కలిసారు? ఈవెంట్స్ గానీ వెళ్తాము, ఈవెంట్స్ లో ఒక టైం మీట్ అయ్యాను, తర్వాత బయటలో, తర్వాత వేరే షో చేసాం కదా, స్టార్ మాల్ ఒక షో చేసాం కదా, అక్కడ వాళ్ళే జడ్జి మీట్ అయ్యాం. ఓకే, ఏం చెప్పారు మీ హోస్టింగ్ గురించి? వచ్చారు కాబట్టి అలా షీ ఈస్ ఆల్సో సచ్ ఎ వండర్ఫుల్ గర్ల్. యా, షీ ఈస్ ఎంకరేజింగ్ మీ అ లాట్. ఓకే, చాలా బాగానే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు షో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అడిగారా సౌమ్య, ఇప్పుడు 2 ఎక్స్ట్రా తీసేసి మొత్తం జబర్దస్త్ ఒకటే ఇప్పుడు, అంతే కదా? సో నేను హోస్ట్ చేస్తాను, నన్ను ఉంచండి అని మీరు రిక్వెస్ట్ చేశారు కదా? నాట్ అట్ ఆల్, నో. అలా ఏం అడగను నేను, ఎవరితో కూడా ఏమి అడిగి తీసుకోను, అలాంటి అభ్యాసం లేదు నాకు. ఎవరితో అడిగి నాకు ఇవ్వండి, నాకు చేస్తాను అని అలాంటి చేసి నాకు అభ్యాసం లేదు. న్యాయంగా నీట్ గా వస్తే నేను చేస్తాను. ఆడియన్స్ ఎంటర్టైన్ చేయ ఎబిలిటీ నాకు ఉంది. అది ఎవరైనా ఐడెంటిఫై చేసి ఓకే అమ్మాయిగా ఎబిలిటీ ఉంది, ఆ అమ్మాయి నుంచి కొంతమంది ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, ఆ అమ్మాయితో కంటెంట్ ఉంది, ఆ అమ్మాయికి చేయాలని ఉంది, ఆ అమ్మాయి యాజ్ అ హార్డ్ వర్కర్ అని తెలిసి ఎవరు పిలిస్తే నేను వస్తా. ఎందుకంటే రష్మి ఇంతవరకు ఆ షో నుంచి అసలు బయటకు వచ్చిందే లేదు. తను ఒక్కటే ఇన్ని ఇయర్స్ నుంచి ఆ షోకి యాజ్ ఏ యాంకర్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మిగతా వచ్చిన వాళ్ళందరూ మధ్యలో వచ్చారు పోయారు, అది వేరే విషయం అనుకోండి. బట్ రష్మితో ఎలా ఉంటది మీ ఫ్రెండ్షిప్ గానీ, లేకపోతే తను ఇచ్చే సజెషన్స్ కానీ? లేదు, నేను వాళ్ళతో ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు. ఒక్కసారి ఏం లేదు, వాళ్ళ నంబర్ కూడా నాతో లేదు. షో వెళ్తున్నప్పుడు హాయ్ చెప్తాను, అయిన తర్వాత బాయ్ చెప్తాను, అంతే. వాళ్ళతో ఏం నేను చాలా ఎక్కువ ఏం కనెక్టివిటీ లేదు. మీ ఇద్దరి మధ్య ఏమన్నా అలా ఏం లేదు. వాళ్ళ షో వేరే, నా షో వేరే, మనం ఏం కలవరు, మీట్ అవ్వరు. ఒకటే ప్రొడక్షన్ హౌస్, ఒకటే కామెడీ షో, ఒకటే సెట్ లేదు. సెట్ వేరే, షూటింగ్ డేట్స్ వేరే వేరే ఉంటాయి కదా. మనకున్న షూటింగ్ డేట్స్ లో వాళ్ళకు ఉండదు, వాళ్ళకున్న షూటింగ్ డేట్స్ లో మనకు ఉండదు. శ్రీదేవి రామకంతిలో ఒక ఈవెంట్ లో 2-3 టైమ్స్ మీట్ అయ్యాను, అంతే. దాని తప్ప వేరే ఎప్పుడు మీట్ అవ్వలేదు. ఇద్దరు ఎవరు మంచి అనిపించారు మీకు, రష్మి గారు ఆ అనసూయ గారు? ఇద్దరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ లో బాగానే ఉన్నారు. సరే, ఉంటది కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో, మీకు ఎవరు అనిపించారు? నాకు ఇద్దరితో అంత ఎక్కువ ఏం కనెక్టివిటీ లేదు, న్యూట్రల్ గా ఉంది అంతే. ఎవరికి తెలుగులో మరి ఎవరితో మీకు ఎక్కువ కనెక్టివిటీ? ఇక్కడ ఫ్రెండ్స్ ఉండాలి, గెట్ టుగెదర్ అంటారు, అకేషనల్ డ్రింకింగ్ ఉంటుంది, లేదు అలాంటి ఉంటాయి కదా ఇక్కడ. నేను షూటింగ్ వస్తాను, అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ లేదంటే పొద్దున్నే మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్ళిపోతాను బెంగళూరు, అంతే. నేను ఎక్కడ ఉండను. వచ్చినప్పుడు ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్ ఉంటాను, షూటింగ్ అయిపోతే వెంటనే వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏం ఉండను. ఇప్పుడు మీ షో అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి బెంగళూరుకి, అంతే. ఇక్కడ ఏం ఉండను నేను ఎక్కువసేపు. హైదరాబాద్ లో చాలా ఎక్కువ ఫ్రెండ్స్ అది ఏం లేదు, 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అంతా. మొత్తం నాకు ప్రియాంక సింగ్ చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సత్యశ్రీ కూడా చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకు ఉన్న టీమ్ లీడర్స్ అందరూ జబర్దస్త్ లో ఉన్న నూక్రాజు అయినా, రాకెట్ రాఘవ గారు అయినా, బుల్లెట్ భాస్కర్, అందరూ అక్కడ ఉన్న అందరూ, శాంతి కుమార్, అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అందరూ నన్ను చాలా మిస్ చేసుకున్నారు నేను వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కూడా చెప్తారు, చాలా మిస్ చేసుకుంటున్నామండి, మీకు తెలియకుండా తెలుగులో మాట్లాడేది అది బాగుంటుంది, అది మనకు కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేది అని చాలా మిస్ చేసుకుంటారు. చాలా సపోర్ట్ చేశారు అందరూ. నాకు ఎవ్వరు ఒక్క రోజు కూడా హర్ట్ చేయలేదండి నా సెట్ లో. నాకు ఎవ్వరు జబర్దస్త్ నుంచి తీసేసి ప్రొడక్షన్ హౌస్ ఒకటే మిమ్మల్ని హర్ట్ చేసింది అంటారు, అంతేనా? అంతే కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏముందో తెలీదు, వాళ్ళు బిజినెస్ మైండ్ కదా. సో బిజినెస్ మైండ్ లో వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ ఎథిక్స్ కొన్ని వాళ్ళు అది ఎక్కువ ఏం పట్టించుకోరు అనుకుంటాను, అంతే. ఫ్రాంక్ గా చెప్పాలంటే కొన్ని సత్యాలు ఉంటాయి, అది చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది, చెప్పతే బాగుండదు. ఎందుకు తెలుసా? లేదు, మనం ఇక్కడనే చుట్టే తిరగాలి. ఇక్కడ మనం చెప్పేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏముంటుంది, అయ్యో పాప ఇలా అయిందని ఆడియన్స్ చెప్తారు, కానీ దాని వెనకాల మనం బాధపడతాం. కొన్ని సత్యం మనకు తెలిసినా కూడా మనం చెప్పలేకపోతున్నాం. పిలవరు, మళ్ళీ వేరే షోలకు పిలవరు, హోస్ట్ చేయించరు, అంతే కదా. ఇంకా అంతకు మించి ఏమన్నా ఉంటుందా? అలా కాదు, ఏదో ఒకరు ఒక షో కోసం చాలా మంచిగా హార్డ్ వర్క్ చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్మెంట్ నాకు దొరకలేదు. తర్వాత ఇంకా ఉంటాయి, ఎందుకు ఇప్పుడు వదిలేండి, అంతేనా? అంతే. ఎందుకంటే తెలుగులో హోస్ట్ చేసే యాంకర్స్ అందరూ ఫీమేల్స్, అందంగా కనిపించాలి,
ఎక్స్పోజ్ చేయాలి, సో రొమాంటిక్ గా మాట్లాడాలి, అవన్నీ మీలో ఉన్నాయి ఆ క్వాలిటీస్ మొత్తం. నేను ఎక్స్పోజ్ ఏం చేయలేదు మీ సుమన్ గారు. అపీరియన్స్ అంతా అలానే ఉంటుంది చెప్పాలంటే. ఆ, ఎందుకంటే దాంట్లో సుధీర్కి రష్మికి ఇద్దరికి లవ్ ట్రాక్ బాగా పేలిందే. ఆ, ఆ లవ్ ట్రాక్ ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు చేయకపోయిన షోలు ఆ, ఆ ట్రాక్ గురించి మాట్లాడుకుంటారు. ఆ, అండ్ అట్ ది సేమ్ టైం ఆది అండ్ సౌమ్య కూడా అదే ట్రై చేశారు కానీ పేలలేదు అనమాట, లేదు, పంచర్ అయిపోయింది వెంటనే. లేదు వాళ్ళు మన షోలో లేదు కదా. వాడు జబర్దస్త్ లో వాడు ఆ ట్రాక్ ట్రై చేశారు కదా మీరు. లేదు చేసాం, అది హిట్ అయిందండి. ఒక ఆ? 4 ఎపిసోడ్స్ వాళ్ళు వచ్చారు అంతే, తర్వాత అంతే, వాళ్ళు అదే 4 రాలేదు. ఎపిసోడ్స్. వచ్చారు తర్వాత వాళ్ళు రాలేదు, అంటే వాళ్ళు వేరే షోలో బిజీ ఉన్నారు, మూవీస్ లో బిజీ ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. మేబీ కంటిన్యూ అయ్యొచ్చో ఏంటో, కానీ ఆడియన్స్ అది చాలా బాగా నచ్చింది. మన ఇద్దరు ట్రాక్ చాలా బాగా నచ్చింది ఆడియన్స్ కి. ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుని చెప్తారు, మీకు ట్రాక్ బాగుందండి, బాగుందండి, చాలా ఎంజాయ్ చేసాం మనం, మీరు కామెడీ వేస్తే వాళ్ళ మీద పంచులు వేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు దాన్ని. ట్రాక్ ఎలా చేయాలి ఏంటి అనే దానికి రష్మి సుధీర్ ట్రాక్ చూసే వాళ్ళు ఎలా ఉండేది? నేను తెలుగులో ఏం షో చూడలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను జబర్దస్త్ వచ్చినప్పుడు ఆ షో పేరు ఒకటి కూడా నాకు తెలియదు చెప్పాలంటే. అఫ్ కోర్స్ ఇట్స్ పాపులర్ షో, బట్ ఐ డోంట్ నో అబౌట్ దట్ షో. సో వచ్చిన తర్వాత నాకు ఓకే ఈ షో ఇంత పాపులర్ గా ఉంది, జన ఇంత ప్రేమిస్తారు ఈ షో అని, దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది అంతే.